కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఆపరేషన్ కగార్ పై తెలంగాణలో పొలిటికల్ పరేషాన్ నడుస్తోంది. మావోయిస్టులతో చర్చలు జరపాలని తెలంగాణ కాంగ్రెస్ తో పాటుగా బీఆర్ఎస్ కూడా డిమాండ్ చేస్తోంది. అయితే మాటలు లేవు, మాట్లాడు కూడా లేవు. తుపాకీ పట్టిన వాడికి తుపాకీతోనే సమాధానమిస్తారంటోంది బీజేపీ. మావోయిస్టులపై సానుభూతి చూపే పార్టీల నేతలు గతంలో ఏం చేశారో మర్చిపోయారా అని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల్ని వణికిస్తోంది కేంద్రం. 2026 నాటికి మావోయిస్టుల అంతమే లక్ష్యంగా ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో యాంటీ మావోయిస్టు ఆపరేషన్ కొనసాగుతోంది. ఆపరేషన్ కగార్ ను పౌర హక్కుల సంఘాలు, వామపక్షాలతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆదివాసీలను ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఆపరేషన్ వెంటనే నిలిపివేయాలనేది ఆయా పార్టీల డిమాండ్. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది. చంపడమే మార్గంగా కాకుండా చర్చలకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా చర్చించేటువంటి అవకాశం ప్రభుత్వం ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తుపాకీ చేతబట్టి అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నాళ్లతో చర్చలేంటని ప్రశ్నించారాయన. తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చలు జరిపేదే లేదన్నారు బండి సంజయ్. గిరిజన లెవెల్ మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు, గిరిజన లెవెల్ అమాయకులను చంపరు, గిరిజనుల చేరు తుపాకులు ఉండయి. కాబట్టి అనేక మంది అమాయకులను చంపారు. దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి. ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతోని, నిషేధింపబడిన సంస్థతోని ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి? ఇప్పుడు మావోయిస్టులకు రెండే ఆప్షన్లు ఉన్నాయి. తుపాకీ వదిలి శరణు కోరడమా, లేక బలగాల తూటాలకు మరణించడమా? ఈ రెండింటిలో ఏది కావాలో మావోయిస్టులే తేల్చుకోవాలన్నారు. మావోయిస్టులు అంతమయ్యే వరకు కేంద్రం పంతం వేడదంటున్నారు బండి సంజయ్.